నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సత్యనాయుడు గారు అడిగారండి, సార్ నేను 3-4 సంవత్సరాల ముందు బాడీతో పాటు ముఖం కూడా తెల్లగానే ఉండేదాన్ని. కానీ ఒక సంవత్సరం నుంచి ఫేస్ అంతా ఎందుకో నల్లగా మారిపోయింది. అది కాక ముఖం పైన మరియు చెంపల పైన నల్ల మచ్చలు వచ్చేసాయి. దానికి లేజర్ ఏమైనా చేయించుకోవచ్చా అని అడిగారండి. సత్యనాయుడు గారు, చాలా లక్షలాది మందికి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కి మీరు ప్రశ్నలు లేవనెత్తారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఒక మంచి ప్రశ్న ఇది. దీనికి నేను ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. నల్ల మచ్చలు అనేటివి ఫేస్ పైన వస్తూ ఉంటుందండి. అలానే ట్యానింగ్ వస్తూ ఉంటుంది. ట్యానింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనకి లేజర్ సేఫ్ ఉంటాయి అని తను అడుగుతున్నారు కదండి సత్య గారు. మనము దాని గురించి అని లేజర్ ట్రీట్మెంట్స్ గురించి అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ట్యానింగ్ ఎందుకు వస్తాయి, మచ్చలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. నలుపు అనేది ఫోటో ట్యానింగ్ అనే విధంగా మనకి మార్పు ఉంటుందండి. ఎప్పుడైనా కానీ మనకి ట్యానింగ్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అద్దం ముంగట నిలబడి మీ ఛాతి పైన, భుజం పైన ఉన్న చర్మాన్ని, ఫేస్ పైన ఉన్న చర్మాన్ని కంపారిజన్ చేసుకోండి. రెండు తేడా ఉండి ఒకవేళ ఫేస్ పైన ఉన్న చర్మం నలుపుగా ఉంది అని అంటే దాన్ని మనం పిగ్మెంటేషన్ గా, లేక ఫేషియల్ మెలనోసిస్ గా, లేక సింపుల్ గా ట్యానింగ్ ప్రాబ్లం తోటి ఉండవచ్చు అనమాట. నలుపు అనేది వచ్చినప్పుడు దానికి ఒక విధంగా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నలుపు అనేది ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరిగి నలుగురితో కలవటానికని ఇబ్బంది లేకుండా కాన్ఫిడెంట్ గా మనం ఫేస్ చేయవచ్చు. అయితే ఈ నలుపు ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది? సన్లైట్ తోటి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సన్లైటే కాకుండా ఇతరత్ర పెథలాజికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. మెలాస్మా అంటాం, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటాం, యాషిడెర్మటోసిస్ అని అంటాం. ఇతరత్ర మెడికల్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. కాస్మెటిక్ కండిషన్స్ అనేటివి కామన్ గా ఉంటాయి. కాస్మెటిక్ కండిషన్స్ అని అంటే మనకి చర్మంలో నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఫోటో ట్యానింగ్ తోటి సంబంధం. ఫోటో ట్యానింగ్ అని అంటే, ఫోటో అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్, ట్యానింగ్ అని అంటే నలుపు రావటం. ఫోటో ట్యానింగ్ అని అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి ట్యానింగ్ రావటం. ఎందుకు వస్తుంది? మనకి చర్మంలో పైన పొర, కింద పొర అంటాం కదండి, ఎపిడర్మిస్, డర్మిస్ అని. ఈ ఎపిడర్మిస్ కి డర్మిస్ కి మధ్యలో ఏమవుతుందని అంటే అక్కడ నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మనకి నలుపునిస్తుంది అనమాట. ఈ నలుపునిచ్చేదాన్ని మెలనిన్ అని అంటాం. ఈ నల్ల కణాల్ని మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ మెలనిన్ ఇస్తుంది కాబట్టి ఆ మెలనిన్ అనేది చర్మ కణాల మధ్యలో పేరుకుపోయి అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా ఆక్సిడేషన్ అయిపోయి అది ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అంటే అదొక ప్రొటెక్షన్, అంటే ఒక కవచం లాగా మారిపోతుంది చర్మం పైన. ఈ ప్రొటెక్షన్ గనక లేకుండా ఉండనైతే మొత్తము అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మం లోపలికి ఇంకిపోయి మొత్తం అంతా డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. సో ఈ మెలనిన్ అనేది మనకి ఒక ఫోటో ప్రొటెక్టివ్ ఏజెంట్ అనమాట, ఒక ఫోటో ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ ఫోటో ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ అనేది మనకి మామూలుగా బెనిఫిట్ వస్తుంది. కానీ విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటే ఈ మెలనోసైట్ ఏం చేస్తుందనంటే ఈ మెలనిన్ ని ఎక్కువ లేయర్స్ గా పెట్టేస్తుంది అనమాట. ఎక్కువ లేయర్స్ గా మెలనిన్ గా పెట్టేయడం తోటి ఏమవుతుందంటే ఫోటో ప్రొటెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ మెలనిన్ అనేది ఎక్కువ ఉండటం తోటి చర్మంలో ట్యానింగ్ అనేది వచ్చేస్తుంది. చర్మంలో ట్యానింగ్ తగ్గాలి అని అంటే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేజర్ చేయించుకోవచ్చా అని సత్య గారు అడిగారండి. లేజర్ అనేది చేయించుకోవచ్చు. లేజర్ చేయించుకుంటే మనకి ఏంటి, చర్మంలో మనకు అక్కడ కణాలు మనకి ఏమైనా డిస్టర్బ్ అవుతాయా అనేది డౌట్ వస్తుంది అనమాట. అయితే సత్య గారు, నా సబ్స్క్రైబర్స్ కి నేను మీకు చెప్తుంది ఏంటంటే లేజర్స్ ఒక విధంగా, లేజర్ కిరణాలు అనేటివి చాలా స్పెసిఫిక్ గా ఉంటాయండి. అది నలుపుని టార్గెట్ చేయమనంటే నలుపుని టార్గెట్ చేస్తుంది, లేదా హెయిర్ ఫాలికల్స్ ని టార్గెట్ చేయాలంటే హెయిర్ ఫాలికల్స్ ని టార్గెట్ చేస్తుంది, లేక వాటర్ ని టార్గెట్ చేయాలంటే వాటర్ ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో వీటిని క్రోమోఫోర్స్ అని అంటాం అనమాట. సో లేజర్ ఫిజిక్స్ లో, లేజర్ బయాలజీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేజర్ కిరణాలు అనేది అటు ఇటు చూడకుండా, కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా టార్గెట్ ని మాత్రమే ఫోకస్ చేస్తుంది అనమాట. దీంతో దాని సుపీరియారిటీ అనేది పెరుగుతుంది. సుపీరియారిటీ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే దాని సేఫ్టీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఈ లేజర్ కిరణాలు అనేది చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి ఈ నలుపుని అంతా కరగదీస్తుంది అనమాట. ఈ నలుపుని అంతా కరగదీసిన దాంతో ఏమవుతుంది, అది నెమ్మదిగా నెమ్మదిగా బాడీ సర్క్యులేషన్ లో అయినా బయటికి వెళ్ళిపోవాలండి, లేదంటే చర్మ కణాల్లోంచి బయటికైనా మీకు అది వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది మనకి తగ్గించుకునేడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. రాత్రిపూట వైటమిన్ సి సీరమ్స్ పెడతాం కదండి. చర్మం పైన వైటమిన్ సి సీరం మాయిశ్చరైజర్తో పెట్టినప్పుడు ఏమవుతుందనంటే మనకు అక్కడ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. అలానే మనకి ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, కొల్లాజన్, వైటమిన్ సి, అలానే మనకి గ్లూటథైన్ అని బాగా వినిపిస్తూ ఉంటుంది కదండి సోషల్ మీడియాలో. ఇవి తీసుకోవటం తోటి లోపల సర్క్యులేషన్లో వచ్చి అక్కడ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది బాగా చేసుకుని వస్తుంది అనమాట. ఈ విధంగా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ రావటం తోటి, అలానే లేజర్ కిరణాలతోటి ఉన్న నలుపు కరగదీయటం తోటి మనకి చర్మంలో బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా కావాలి అని అంటే ఐవి గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఐవి గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి అనమాట. అయితే ఈ ఐవి గ్లూటథైన్ అనేది ఇన్ఫ్యూషన్స్ కి మీరు వారానికి ఒకసారి కానీ, వారానికి 2 సార్లు కానీ, నెలలో ఒక 2 సార్లు కానీ మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐవి గ్లూటథైన్ తోటి లేజర్ కాంబినేషన్స్ చేయవచ్చా అని అడుగుతారు. లేజర్ కాంబినేషన్ అనేది తప్పకుండా చేయవచ్చు. లేజర్ కాంబినేషన్ తో పాటు మనం ఏమైనా లేజర్ తో పాటు పీల్ చేయవచ్చా? పీల్ చేయవచ్చండి. అగ్రెసివ్ పీల్ చేయవచ్చా? ఎక్స్ఫోలియేటివ్ పీల్ చేయవచ్చా అంటే ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ చేయొచ్చండి. అగ్రెసివ్ పీల్స్ కూడా చేయవచ్చు. అలానే ఇతరత్ర మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయనంటే మీ చర్మం లోపలికి చిన్నగా మైక్రోనీడిల్స్ తోటి చిన్నగా ఒక సీరం ఇన్ఫ్యూజన్ అనేది చేస్తుంది అనమాట, చుక్కగా. ఆ సీరం ఇన్ఫ్యూజన్ చేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ మీకు నలుపు ఉన్నది కూడా కరగదీస్తూ ఉంటుంది అనమాట. అలానే కొల్లాజన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తూ చర్మంలో నలుపు అనేది తగ్గించడానికని ఇది ఒక విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో చర్మంలో ఈ విధంగా మార్పులు చేయాలి అని అంటే మనం ఈ విధంగా మనం రెగ్యులర్ గా ప్రోటోకాల్ తోటి మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మీ చర్మంలో అసలు ఎంత నలుపు ఉంది, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకు వచ్చి చూస్తే ఎంతమంది డాక్టర్స్ మీకు ఈ విధంగా కష్టపడుతున్నారు అనే దాని గురించి అని మీకు తెలుస్తుంది. అలానే మీకు ఇతరత్ర సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గనక ఉంటే గనక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.